ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, భయంకరమైన పీడకలలను తొలగించిన శ్రీ సాయి, ఇది థంబ్నెయిల్. నిజంగా ఇది ఒక గొప్ప అనుభవం. అంటే ఈ అనుభవము సాయినాథుడు దివ్య శక్తి, ఆయన నా ద్వారా అందిస్తున్న నామాలు, ఆ మంత్రము నామం అవునండి, మంత్రము నుండి ఆ ఉచ్చారణ చేయటం వలన కలిగే ఫలితాలను ఇది తెలియచెప్తోంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కొంతమంది అంటే కళలకు సంబంధించిన ఏమంటారంటే, మీరు అప్పటిదాకా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో రాత్రికి అదే కళ్ళలోకి వస్తుంది అని కొంతమంది చెప్తుంటారు. అది కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ కొన్ని సందర్భాలలో మనకి కలిగే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. స్వప్నంలో మనకి ఒక ఎక్కడికో వెళ్ళినట్టుగా, సంథింగ్ ఏదో అయినట్టుగా, ఎక్కడో దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది. పొద్దున్న లేచేటప్పటికి నిజంగా కూడా పర్టికులర్ గా ఆ స్థలంలో పెయిన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది నిజంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉంటుంది? పీడకలలు, ఉలిక్కిబడి లేవటం, ఇది జరుగుతూ ఉంటుంది. ఈ పీడకలలు అనేవి ముఖ్యంగా ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ, అదైవిక శక్తి ఏదైతే మన చుట్టూ పరిభ్రమించటం జరుగుతూ ఉంటుందో దాని వలన కలిగే ఇవి నష్టాలు. ఒకరోజు ఇలాగే ఒకరు అపాయింట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. వారు చెప్పిన అంశం ఇదే: నిద్రపోతే ఇంక రాత్రిపూట అంతా భయంకరమైన పీడకలలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. రక్తాన్ని చూడటం, చనిపోయిన మనుషులు కనపడటం, శవాలు తగలబడిపోతున్నట్టు కనపడటం, ఏదో నల్లటి ఆకారం మీదకు వచ్చేసినట్టుగా కనపడటం. వాళ్ళు చెప్పిన మాటలు రోజుకొక తీరుగా, రోజుకొక పద్ధతిలో, రోజుకొక పరిస్థితుల్లో. ఆ రోజు వాళ్ళు వచ్చి విధంగా చెప్పినప్పుడు అదే అనిపించింది. అంటే నెగిటివ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బయటకు వెళ్ళొస్తూ ఉంటాం, రకరకాల చోటుకు వెళ్ళొస్తూ ఉంటాం. మనం ప్రతిదీ ఇలా స్కానింగ్ చేస్తూ అయితే చూడలేం. దీనికి ప్రివెన్షన్ ఏంటంటే, ఎవరైనా సరే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కాస్త నిమ్మకాయని బయట క్యారిడార్లోనే ఎడంకాలతో తొక్కేసేసి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం అనేది చాలా మంచిది. అలాగే టమోటాలు తొక్కేసి దాటేయటం, అదొకటి చాలా గొప్ప విశేషాన్ని ఇస్తుంది. అలాగే పచ్చడి వంకాయ ఏదైతే ఉంటుందో, నల్లగా ఉంటుంది చూడండి, పెద్ద వంకాయ, దాన్ని కూడా ఎడంకాలతో తొక్కేసేసి దాటేసి కాళ్ళు కడుక్కోవటం. దీనివల్ల నెగిటివ్నెస్ అనేది, ఆ నెగిటివ్నెస్ మనల్ని వెంబడించడం అనేది తగ్గుతుంది. అలా నా దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్న వారు చెప్పిన మాటలు ఆ విధంగా జరగటం జరిగింది. దానికి సంబంధించి ఒక అద్భుతమైన నామాన్ని వారికి చెప్పినప్పుడు, స్వామీజీ ఎంతో మంది దగ్గరికి పోయాము, ఎన్నెన్నో చేయించుకున్నా కానీ ఫలితం ఏమీ కనిపించలా, అవి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ పీడకలన్నీ. అంటే ఈ నామం ఒకటి చేస్తే సరిపోతుందా అని వారు అమాయకంగా ప్రశ్నించడం జరిగింది. వాస్తవంగా రోగం ఏమిటి, దానికి సరైన మందు ఇస్తేనే అది నయమవుతుంది. అది శారీరక పరమైన, మానసిక పరమైన ఏదైనా సరే. దానికి సంబంధించి అద్భుతమైన నామాన్ని చెప్పిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మరల వారు రావటం అనేది జరిగింది. వారు వచ్చి, స్వామీజీ నిజంగా పెద్ద మెరాకిల్. ఏం జరిగిందమ్మా? ఆ నామం ఏదైతే మీరు చెప్పారో అది మొదటి రోజు మీరు చెప్పినట్లుగానే రుద్రాక్షమాలతో 108 సార్లు పఠించి ఆ మాలను దిండి కింద పెట్టుకొని నేను నిద్రపోయాను. మొదటి రోజు ప్రశాంతంగానే నిద్ర అనిపించింది. రెండో రోజు, మూడో రోజు మీరు చెప్పినట్లుగా రుద్రాక్షమాలతో జపం చేసి ఆ జప తీర్థం ఏదైతే నీళ్లలో వేసిన రుద్రాక్షమాల నీటిని ఇల్లంతా చల్లేసిన తర్వాత చాలా విచిత్రం అనిపించింది. రెండో రోజు రాత్రి మరల ఒక కళ వచ్చింది స్వామి. అది భయం వేసే కళ. ఆ కళలో ఎవరో ఒక నల్లటి ఆకారం, ఈసారికి నేను వెళ్ళిపోతున్నా కానీ నేను వదిలిపెట్టను అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయి ఒక శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతే, నిజంగా ఆ శబ్దం అందరం లేచాము ఇంట్లో. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి అర్థం కాలేదు. నేను ఇక స్వప్నంలో నేను ఈ శబ్దాన్ని విన్నానేమో అనుకున్నాను. దయచేసి దీనికి శాశ్వత పరిష్కారం చెప్పండి అన్నప్పుడు దానికి సంబంధించినవన్నీ చేయటం, వారు హ్యాపీగా జీవించడం అనేది కొనసాగుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాయినాథుడి ఆ నామాలు, ఆయన అందిస్తున్న ప్రతి నామము ఒక అత్యంత అద్భుతమైనటువంటిది, ఫలప్రదమైనటువంటిది. కాబట్టి ఆ పీడకలలను తొలగించుకుంటూ చక్కటి ప్రశాంతమైన నిద్ర, తన సరైనటువంటి దిశలో చక్కటి జీవితాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి అందుకే పదే పదే చెప్పటం, నమ్మకం, విశ్వాసమే మనని అద్భుతమైనటువంటి స్థితికి చేర్చటం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. ఒక్క నిమిషం అండి,
మార్చి 4వ తారీఖు 2019 మార్చి 4 సోమవారం మహాశివరాత్రి వస్తోంది. కాబట్టి శివరాత్రి పర్వదినాన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వీడియో కూడా ఇందులోనే ఇంకో వీడియోలో ఉంది. శివరాత్రి కార్యక్రమానికి తప్పకుండా అవకాశం ఉన్నవారు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.